హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ హోలీ అండి. ఈరోజు నేను మీకు హోలీ స్వీట్ రెసిపీ చేసి చూపిస్తాను. దానికోసం మేము ఒక బౌల్ తీసుకున్నాము. ఆ బౌల్లో ఒక 10 అరటిపళ్ళు తొక్క తీసేసి వేసుకున్నాము. కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాము. ఆ జీడిపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాము. కొద్దిగా కిస్మిస్ తీసుకున్నాము. కిస్మిస్తో పాటు 2 కేజీల మైదా పిండిని తీసుకున్నాము. 2 కేజీల మైదా పిండి వేశాక హాఫ్ కేజీ రవ్వ వేసాము. ఉప్మా రవ్వ. హాఫ్ కేజీ రవ్వతో పాటు ఇంకా కొద్దిగా రవ్వ యాడ్ చేసుకున్నాము. 1 లీటర్ పాలు తీసుకున్నాము. ఆ 1 లీటర్ పాలు కూడా వేశాక అన్నిటిని కలిపి బాగా మిక్స్ చేసుకున్నాము. అరటిపళ్ళు పెద్ద పెద్దవిగా వేసాం కాబట్టి అవన్నీ నలుపుకుంటూ కిస్మిస్, జీడిపప్పు, అరటిపండు, పాలు, రవ్వ, మైదా అన్నీ నలుపుకుంటూ మెల్లగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేయాలి. 1 కప్పు షుగర్ తీసుకున్నాము. షుగరు మీకు ఇంకా కావాలంటే కూడా మీ టేస్ట్కి తగినంత షుగర్ వేసుకోవచ్చు. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనిపించిందంటే. బాగా కన్సిస్టెన్సీ మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది నైట్ నానబెట్టాలండి. రేపు మార్నింగ్ మనం చేయాలంటే నైట్ ఇవన్నీ వేసి నానబెట్టుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది బాగా లూజ్గా ఉండాలి. వేయడానికి ఇలా జారుడులాగా కలుపుకోవాలి. వాటరు, పాలు, షుగర్ వేశాక అది కూడా కొద్దిగా వాటర్గా వదులుతుంది. అలా నైట్ మిక్స్ చేసి పెట్టిన దాన్ని మార్నింగ్ వేయాలి. ఒక పెనం తీసుకొని బాగా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక గరిటె తీసుకొని అలా పిండిని జారుడులాగా వదలాలి. గరిటైనా తీసుకోవచ్చు, లేదంటే ఒక చిన్న కప్పు కూడా తీసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటే వేసుకుంటూ ఒక పక్కకు జరుపుకుంటూ అలా వేసుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలి. చాలా బాగా వచ్చిందండి టేస్టీగా. మనము హోలీకి కలర్స్ మాత్రమే వేసుకుంటాము. ఇది ఒరిస్సా సైడ్ చేసుకునే స్వీట్ అండి. వాళ్ళు కంపల్సరీ హోలీ రోజు ఈ స్వీట్ చేసుకొని తింటారంట. మా కంపెనీలో ఎంప్లాయీస్ ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమని ఈ స్వీట్ చేశాము. అందరికీ ఈ స్వీట్స్ ఇచ్చాము. చాలా బాగా వచ్చిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.